కామాక్షి అమ్మవారి ఆలయంలో నిత్యార్చనలో భాగంగా ఒకరోజు శుక్రవారము పరమాచార్య కైంకర్యం చేస్తుంటారు. అమ్మవారికి అభిషేకం ప్రారంభమవుతుంది. ఆ అభిషేకానికి ఒక అవ్వ తన మనవరాళ్ళని తీసుకొని వస్తుంది. ఆ అవ్వ ఆ పాపను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. పాలు పోస్తున్నారు కామాక్షి మీద. క్షీరాభిషేకం ప్రారంభమైంది. అంతే, ఈ పాప అయ్యయ్యో కంట్లో లోపలంతా పాలు పోతుంది, కళ్ళు మూసుకో అని చెప్పి అంటుంది కామాక్షిని చూసి. ఆ అవ్వకి ఏమీ అర్థం కాదు. ఉన్నట్టుండి పరమాచార్య ఈ పాప వైపు తిరిగి చూస్తారు. ఈ అవ్వ ఆ పాప నోటిని మూసేస్తుంది. మరి ఈ పాప అడుగుతుంది, కళ్ళల్లో పాలు పోతే ఏం కాదా అవ్వ ఆ పాపకి అని. నిజానికి పరమాచార్య కామాక్షి ఇద్దరే ఉన్నారు లోపల. అవ్వకి ఇద్దరే కనిపిస్తున్నారు. కానీ ఈ అవ్వ ఒడిలో కూర్చున్నటువంటి పాపకి కామాక్షి మూర్తి కనిపించలేదు లోపల. తనలాగే ఒక చిన్న పాప కనిపిస్తుంది. ఎందుకు ఆ పాపని అక్కడ కూర్చోబెట్టి నీళ్లు పోస్తున్నారు? వాళ్ళ అమ్మ స్నానం చేపిదా, వాళ్ళ నాన్నే చేయిస్తాడా రోజు అని చెప్పి అడుగుతుంది. దానికి ఈ అవ్వ గట్టిగా మందలిస్తుంది. ఇంకోసారి ఇలా మాట్లాడితే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా, ఇంటికి తీసుకెళ్లను అని అంటుంది. అయితే ఆ పాప అంటుంది, నేను ఆ పాపతో ఆడుకుంటూ ఇక్కడే ఉండిపోతా, ఇంకా మీద నీతో ఇంటికి రాను అని చెప్పి అంటుంది. ఈ వాక్యం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చివరి భాగంలో ఈ వాక్యం నిజమవుతుంది. నేను ఆ పాపతో ఆడుకుంటూ ఇక్కడే ఉండిపోతా, ఇక నీతో ఇంటికి రాను అని చెప్పి అంటుంది. అభిషేకం అయిపోతుంది, తెర వేస్తారు, అలంకారం పూర్తవుతుంది, తెర తీస్తారు. పరమాచార్య శ్రీచక్రం పక్కన కూర్చొని పూజ చేస్తారు. ఈ 6 సంవత్సరాల పాప ఉన్నట్టుండి వాళ్ళ అవ్వని అడుగుతుంది, అవ్వ ఆ తాత ఒళ్ళో నాలాగే కూర్చొని ఉన్న పాప వేసుకున్నట్టు నాకు పట్టు పావడ, మెరిసేలా పట్టు పావడ కావాలి అని చెప్పి అవ్వని అడుగుతుంది. ఆ అవ్వకి ఏం అర్థం కాదు. పాప నోరు మళ్ళీ రెండోసారి మూస్తుంది. పరమాచార్య ఒళ్ళో ఎవరైనా కూర్చోపెట్టుకుంటారా? అది శ్రీచక్రార్చన జరుగుతుంది. కామాక్షి గర్భాలయంలో ఎవరో పాపనా అని చెప్పి ఆ పాప నోరు గట్టిగా చేత్తో మూసివేస్తుంది. పరమాచార్య ఉన్నట్టుండి తిరిగి పాప వైపు చూస్తారు రెండోసారి.